హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేతిరెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇది పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం అండి, నల్గొండ. మహాశివరాత్రికి మీకు ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇది ఆర్చ్ కింద నుంచి మనం డైరెక్ట్ లోపలికి వస్తున్నామండి. గుడి ఎంట్రన్స్ డైరెక్ట్ అక్కడ దాకా మనము వచ్చాక పక్కన అటు సైడు ఇటు సైడు పంట పొలాలు ఉంటాయండి. ఇక్కడ మనకు చూపించేది కోనేరు అండి. ఇది కోనేరు దగ్గర కూడా ఒక శివలింగం ఉంది. ఇక్కడ పూజ చేస్తున్నాము, చూడండి. ఈ కోనేరులో మనకి హంసలు, తామరపూలు అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ చాలా మహత్యం గల టెంపుల్ అండి. ఇక్కడికి మనము వచ్చి అభిషేకం చేసుకున్నామంటే తప్పకుండా మనం అనుకున్న కోరిక కూడా నెరవేరుతుందండి. నేను ఒక 22 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. హంసలకి బొంగులు వేస్తున్నామండి. చేపలు అవన్నీ ఉన్నాయి కదా, అవి మంచి తింటున్నాయి అవన్నీ. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి, లోపలికి వచ్చేది. ఇది క్యూ లైన్ అండి. ఇట్లా ఎంట్రన్స్ లోపలికి రావాలి. ఇలా వచ్చేసేయాలి. వీటికి సంబంధించిన హోమగుండం, ఇందులో హోమం అవి చేస్తుంటారు. శివరాత్రి కూడా కంపల్సరీ హోమం చేస్తారు. ఇది రావి చెట్టు అండి. ఇక్కడ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉంటుందండి ఇక్కడ. దీనికి మనకేమన్నా కావాలి అనుకుంటే, మన కోరిక ఉంటే కూడా ముడుపు కూడా కడతారండి ఈ చెట్టుకి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 5, 11, 108 అట్లా. ఇక్కడ పక్కన మనకి ఇది టెంపుల్ ముందుకు వచ్చేసాము. ఇలా ఇక్కడ నాగదేవత ఎల్లమ్మ పుట్ట ఉంటుందండి. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారండి. ఎల్లమ్మ అమ్మవారు మనకి 2 పాములు కలిసి వచ్చి నాట్యం చేస్తుంటాయి. అప్పుడప్పుడు కూడా మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. గుడి మహత్యం కూడా అది మనకు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ. మనం ఇది లోపలికి గర్భగుడిలోకి వెళ్ళే క్యూ లైన్ అండి. ఇది మనం ఇలా వెళ్ళాలి క్యూ లైన్ నుంచి. ఛాయ అంటేనే నీడ అండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఛాయ, నీడతో ఉంటుంది. గర్భగుడిలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అభిషేకం చేస్తున్నాము.
మనకి ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదండి, ఛాయ ఏ 4 పిల్లర్స్ ఉన్నాయి, ఏటి నుంచి ఛాయ అనేది వస్తుంది అనేది ఎవరు కనుక్కోలేకపోయారు ఇప్పటివరకు. ఎంతమంది సైంటిస్టులు కూడా దాన్ని ఛాయ సోమేశ్వర ఆలయం ఇది, ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుందండి. చూడండి, కుదిరితే మీరు కూడా అందరూ ఒకసారి దర్శనం చేయండి ఫ్రెండ్.